వచ్చినా సరే థాయిలాండ్కి ఫస్ట్ బ్యాంకాక్ పటాయానే వెళ్తారు. అంత క్రేజ్ ఉంది పటాయాకి. మరి పటాయాలో రీజనబుల్ ప్రైజెస్లో మంచి ఫుడ్ తినాలి అంటే ఆ ప్లేస్ ఎక్కడుంది, అసలు ఆ ప్లేస్లో ఏ ఫుడ్స్ దొరుకుతాయి మొత్తం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే మీరు. అలాగే ఈ వీడియోలో 4 డిఫరెంట్ కంట్రీస్ దాంట్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ చూపించిపోతున్నాను. అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పటాయా ఎవరు వచ్చినా నైట్ మార్కెట్స్, అలాగే బీచెస్, ఐలాండ్సే చూస్తూ ఉంటారు ఎక్కువ. చాలా మందికి తెలీదు ఇంకా పటాయాలో చూడాల్సినవి చాలా అంటే చాలా ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమున్నాయా అని చూస్తున్నారా? తప్పకుండా చూపించిపోతున్నాను. ఈరోజు వీడియోలో మాత్రం ఒక మంచి మాల్ సజెస్ట్ చేయబోతున్నా. మేము కూడా ఇప్పుడు దాకా నైట్ మార్కెట్స్, బీచెస్ చుట్టూనే తిరిగాము. ఇక్కడ నుంచి అలా ఉండదు, చాలా కొత్త కొత్త ప్లేసెస్ చూపించబోతున్నాను పటాయాలో, ఎవరికి తెలియనివి. అత్తయ్య వాళ్ళు బ్యాంకాక్ వచ్చారు కదా, మరి పటాయా తీసుకెళ్ళిపోతే ఎలా అని చెప్పి పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు టెర్మినల్ 21 అనే మాల్కి వచ్చాం పటాయాలో. బ్యాంకాక్లో కూడా టెర్మినల్ 21 ఉంది. చాలా యూనిక్గా డిజైన్ చేస్తారు వీళ్ళు. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు 4 కంట్రీస్ చూపించబోతున్నానని. ఈ మాల్లోనే ఉన్నాయి ఆ 4 కంట్రీస్. మరి ఇంకెందుకు లేదు, చూస్తారా 4 కంట్రీస్. ఈ మాల్ చాలా యూనిక్గా ఉంటుంది. పార్కింగ్ ఫీజు ఉండదు, ఫ్రీ పార్కింగ్. పటాయాకి నార్త్ సైడ్ ఉంటుంది ఈ మాల్. ఈ మాల్ ఓపెనింగ్ టైం మార్నింగ్ 11 నుంచి 10 వరకు ఉంటుంది నార్మల్ వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే 11 to 11, 12 అవర్స్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు అంతెందుకు, నేను కూడా ఆ ఒపీనియన్తోనే ఉండేదాన్ని. ఇక్కడ దాకా వచ్చి మాల్లో ఏం చూస్తాం, మాల్లో ఏం తిరుగుతాం, అంతా ఎక్కువ రేట్లు, అసలు మనం తిరగలేము అని. కానీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఈ టెర్మినల్ 21 పటాయాలో అయినా సరే, బ్యాంకాక్లో అయినా సరే. చాలా యూనిక్గా ఉంటుంది వీళ్ళ డిజైన్. 4 కంట్రీస్ చూపిస్తానంది, ఏం మాట్లాడట్లేదు వాటి గురించి. వీళ్ళు ఏదో చూసుకుంటున్నారు, చెప్పుకుంటూ వెళ్తున్నారు అనే కదా మీ డౌట్. చెప్తాను, అస్సలు కంగారు పడకండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ప్యారిస్ అంట, ఫ్లోర్ ఏమో లండన్, అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఇటలీ, సెకండ్ ఫ్లోర్ టోక్యో, థర్డ్ ఫ్లోర్ ఏమో శాన్ ఫ్రాన్సిస్కో. చూసారా, మీతో మాట్లాడుతూనే 4 అని చెప్పి 5 కంట్రీల పేర్లు చెప్పాను. 4 కాదు, 5 కంట్రీసే ఉన్నాయి. ఏ కంట్రీలో ఏది బాగా ఫేమస్, ఆ కంట్రీ నేమ్ చెప్పగానే మనకు గుర్తొచ్చేది అంతా ఇక్కడ పెట్టారనమాట మాల్లో. మనకు ప్యారిస్ అనగానే ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది కదా. ఫస్ట్ ఫ్లోర్లో అదేనండి, గ్రౌండ్ ఫ్లోర్లో ప్యారిస్కు సంబంధించిన అన్ని జ్యువెలరీ కానీ, అక్కడ ఉన్న ఐటమ్స్ కానీ, ఫేమస్ అయినవి ఏది ఉంటే అది అన్నీ పెట్టారు. మాకు ఒక కంట్రీ తిరగగానే ఆయాసం వచ్చేసింది, అదే ఒక ఫ్లోర్ తిరగగానే. అందుకే ఒక చిన్న బ్రేక్ అనమాట. డైరీ క్వీన్ ఉంటే ఇక్కడ ఐస్ క్రీమ్ మస్ట్ ట్రై అని చెప్తాను. ఎన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయో ఇక్కడ. ఈ డైరీ క్వీన్లో మ్యాంగో ఐస్ క్రీమ్ మస్ట్ అని చెప్పొచ్చు. అన్నీ బాగుంటాయి, చాలా సాఫ్ట్గా, మైల్డ్గా, ఎంత బాగుంటుందో అంత స్వీట్గా ఉండదు. దీంట్లో కునాఫాలో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కునాఫా చాక్లెట్ ట్రై చేశారా? కునాఫా ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది ఈ మధ్య, కానీ చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. మీకు క్వశ్చన్ అండి, ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ చూపించబోతున్నాను. ఈ బ్రిడ్జ్ ఎవరికైనా తెలిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మోక్షి చూడండి, ఒక చిన్న పాప వస్తే వాళ్ళిద్దరూ తెగ ఆడేసుకుంటున్నారు. ప్రతి ఫ్లోరు ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఫ్లోర్లో ఏ ఫుడ్ ఫేమస్, అక్కడ వాళ్ళు ఏ క్లోతింగ్స్ వాడతారో, ఏ చప్పల్, జ్యువెలరీ, అలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూపిస్తున్నారు మనకి. థాయిలాండ్లో లాంగెస్ట్ ఎక్సలేటర్ ఇది, అంటే మొత్తం ఇండోర్లో అంట, ఇండోర్ మాల్స్లో చాలా పొడవైన ఎక్సలేటర్ ఇదంట. 39 meters ఉంటుంది, అలాగే 118 feet లాంగ్ ఉంటుంది. ఇంతకీ బ్రిడ్జ్ ఏంటో గుర్తుపట్టారా లేదా? నేనైతే చెప్పదలుచుకోలేదు, మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. ఒక చిన్న క్లూ ఇస్తున్నాను అందరికీ. ఇది అమెరికా అని పేరు వినగానే మనకి బ్రిడ్జ్ గుర్తొస్తుంది. ఏంటో గెస్ చేసేయండి. అండ్ ఇది 3rd ఫ్లోర్లో ఉంది కాబట్టి ఈ ఫ్లోర్లో మొత్తం మనకి ఫుడ్ కోర్ట్స్, చాలా ఫేమస్ చైనీస్ రెస్టారెంట్స్ ఉంటాయి. మేము ఏ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసామో కూడా గుర్తులేదు. అలా తిరుక్కుంటూ వెళ్తున్నాము. మాల్లోకి రావడం ఆలస్యం, అసలు టైం తెలీదు. అసలు బయట ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఎండ వస్తుందా, వాన పడుతుందా, అసలు ఏమీ తెలియదు అనమాట. ఈ లైటింగ్స్, ఫుల్ ఏసీతో అంత కంఫర్ట్ జోన్ ఉంటుంది మాల్లో.
అందరిది ఒకేలా ఉండదు అవునా. బ్రాండ్స్ బట్టి మన సైజు, ఫుడ్ సైజ్ కూడా మారుతూ ఉంటుంది. నాకు ఈ షాప్లో బాగా నచ్చింది ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి ఫుడ్ సైజ్ వాళ్ళు తెలుసుకొని ఆ సైజ్ పిక్ చేసుకొని వాళ్ళు ట్రయల్ వేసుకోవడం బాగా నచ్చింది నాకు. మాల్లో వీడు సిగ్నల్ లైట్స్ చూసి రెడ్ పడితే అసలు ఆగిపోమని గోల్ అనమాట. వాళ్ళ నాన్న తెగ నవ్వేసుకుంటున్నారు, అప్పుడే వీడికి అన్నీ తెలిసిపోతున్నాయని. ఖచ్చితంగా ఇది కిడ్ జోన్ అనుకుంటున్నారు కదా మీరు అందరూ, అస్సలు కాదు. రెస్ట్ రూమ్స్ ఇవన్నీ చాలా యూనిక్గా ఉంది కదా ఈ థీమ్. ప్రతి ఫ్లోర్లో కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. 2 కంట్రీస్ కంప్లీట్ చేసి 3rd కంట్రీకి సక్సెస్ఫుల్గా వచ్చేసాము. క్రొకోడైల్ స్కిన్తో కూడా బ్యాగ్స్ తయారు చేస్తారు, చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అనమాట. మోక్షి చూడండి దాని నోట్లో వేలు పడదామని చూస్తున్నాడు. అండ్ మనం ఇక్కడ బ్యాగ్ ఏమన్నా తీసుకుంటే వాళ్ళు మనకి కార్డ్ ఇస్తారు. కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత కూడా వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు, కొంచెం మనీ కట్ చేసుకొని, అంటే సెకండ్ హ్యాండ్ లాగా. అలాంటివి కూడా ఉంటాయి కొన్ని షాప్స్లో, వాళ్ళు ముందే చెప్తారు మనకి, కానీ ఈ మాత్రం తెలీదు ఇది వాడిన బ్యాగ్ అని చెప్పి. చూడండి మాల్లో కూడా ట్రైన్ నడిపేస్తున్నారు. మరి టెక్నాలజీ అలా డెవలప్ అయిపోయింది, ఏం చేస్తాను చెప్పండి. ఇన్ని కంట్రీస్ తిరిగేసాం కదా, చాలా అలసిపోయామండి. అసలు రెస్ట్ లేకుండా తిరిగేసాము 4 కంట్రీస్. మోక్షిని అడిగానమాట, నువ్వు నేను ఎక్కుదాము, టాయ్ ట్రైన్ బాగుంది కదా మొత్తం తిప్పుతుంది అని. ఎక్కడంట వాడికి అది నచ్చలేదంట. వెనకాల కార్స్ ఉన్నాయి చూడండి, కాయిన్ వేసి వీడియో గేమ్స్ ఆడే కారు, అదే కావాలంట. సరే వాడి ఆనందం మనం ఎందుకు కాదనాలి, ఎన్ని కార్స్ ఉండగా వాడికి ఆ గ్రీన్ కారే కావాలంట. ఫస్ట్ దీంట్లో మనం డబ్బులు పెడితే వాళ్ళ కాయిన్స్ ఇస్తారనమాట. ఆ కాయిన్స్ తెచ్చి ఆ కార్లో వేస్తే అప్పుడు అది రన్ అవుతుంది. చిన్నప్పుడు మనకి ఏ మాల్ తెలుసు చెప్పండి, ఏదో బయటికి వెళ్ళి ఇసుకలో ఆడుకోవడమే పెద్ద గొప్ప. వీళ్ళకి ఏసీ మాల్లు, కార్లు, గేమ్స్, ఎంత మారిపోయింది. గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నాడు మోక్షు, ఎంత చక్కగా తిప్పుతున్నాడో. స్టీరింగ్ లెఫ్ట్ రైట్ అటు ఇటు తెగ తిప్పేస్తున్నాడు. వాళ్ళ నాన్న వెనకాల నుంచి వీడియో తీస్తూ తెగ మురిసిపోతున్నారు. ప్రతి మాల్లోనూ ఇలాంటి కార్స్ పెట్టడం కామన్ అయిపోయింది. కనీసం మేము పాల కోసం బిగ్ సీకి వెళ్ళినా సరే అక్కడ ఇవి ఉంటున్నాయి. పాపం ఎక్కువ మారం చేయడు, నాకు అది కావాలి అని అడిగి మేము వద్దు అంటే సరే ఇంకా ఆగిపోతాడనమాట. ఏదో ఒక పని మీద వీక్లీ 2 అన్నా వెళ్తూ ఉంటాము మాల్కి. కానీ మోక్షి కార్ గేమ్స్ ఆడడం ఇది సెకండ్ టైం అనమాట. అస్సలు మారం చేయడు, వద్దు అన్నాక ఇంకా 2-3 టైమ్స్ అడుగుతాడు, నేను ఆడతానని. నో అని చెప్పానా అంటే ఇంకా అయిపోతాడు వాడు. అలాగే బయట కేక్స్, బిస్కెట్స్ వాడికి అస్సలు అలవాట్లేదు. అసలు ఇంట్లో కూడా ఉంచనమాట కేక్స్, బిస్కెట్స్. ఎప్పుడైనా బయటికి వెళ్తే జర్నీలో ఇబ్బంది పడతాడు అంటే ఇంక ఖచ్చితంగా నేను కొంటాను. బయట ఫుడ్ అస్సలు పెట్టనని కాదు, పెడతాను, కానీ ఎటువంటి సందర్భంలో పెడతానంటే ఇంకా మన హోమ్ ఫుడ్ దొరకదు అన్నప్పుడే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట బయటది. అస్సలు ఫ్రూట్స్ రానివ్వడు. ఏదైనా టిప్ తెలిస్తే ఎవరికైనా ఫ్రూట్స్ ఎలా పెట్టాలి పిల్లలు కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అస్సలు ఏ ఫ్రూటు రానివ్వడు, ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ మాత్రం తాగుతాడు, అది కూడా పల్ప్ అంతా ఫిల్టర్ చేసి ఇవ్వాలి వాడికి. ప్రతి ఫ్లోర్లోనూ మేము షాపింగ్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం అనమాట, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి. ఈ బ్యాగ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. 30,000 అండి ఆ బ్యాగ్, బాల్ బ్యాగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ఊరికే ప్రైస్ చెక్ చేశాను. ఇక్కడ 2000 బాట్ బిల్ చేసి ఇక్కడ బిల్ చూపిస్తే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ అంట. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఇచ్చేసి వీళ్ళ దగ్గర అప్పు చెప్పి కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసిన యాక్టివిటీస్ మనం స్టోర్ చేసుకొని ఇంటికి కూడా చక్కగా తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా క్యూట్గా చేసింది బుడ్డదెవరో, అది ఆ లిక్విడ్ పోస్తే ఇంకా గట్టిగా థిక్గా అయిపోతుంది. అది చూసినప్పుడల్లా మేమే చేసామని వాళ్ళు చక్కగా ఫీల్ అవుతారు కదా. ఆ లాంగెస్ట్ ఎక్సలేటర్ ఎక్కి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను, అస్సలు మనసాగదు. ఏదైనా కొత్తగా కనిపించిందంటే అది ఎక్కేసి మొత్తం చేసేయాలి. బయట మనకి ఇలా ఫ్లైట్ మోడల్లో వచ్చి థర్మల్ 21 అని రాసి ఉంటుంది. ఈవినింగ్ అవన్నీ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం. ఇంకా లోకల్ ఫుడ్, క్లోత్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్
యాక్సెసరీస్ అన్నీ అమ్ముతారు బయట, మాల్ బయట. చాలా బాగుంటుంది. మొత్తం లైటింగ్స్‌తో ఈవినింగ్ అంతా రోడ్ అంతా మొత్తం కళకళలాడిపోద్దనమాట. మాల్‌లో తిరగలేని వాళ్ళ కోసం ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్, అలాగే వీల్ చైర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలకి ఇలాంటి కార్స్ కూడా ఉన్నాయి. మనం రిజిస్టర్ చేసుకోవాలనమాట ఇవి తీసుకునేటప్పుడు. ఇక్కడ ఫుట్‌వేర్ బావుందని చెప్పి ట్రై చేశాను. మోక్షి నేనేసుకున్నాక, "అమ్మ అస్సలు బాలేదు, పెట్టేయి" అన్నాడు. ఇంక మళ్ళీ పెట్టేశాను. వాడికేదో సెలక్షన్ తెలిసినట్టు చెప్పేస్తాడు అన్నీ. అత్తయ్య వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. మాల్ అంతా చక్కగా తిరిగారు. అసలు ఇక్కడ నీరసం వస్తుంది, కూర్చుందామని ఏం అనలేదు. ఇంకా మేమే కాసేపు కూర్చోబెట్టాం వాళ్ళని. పటాయాలో అసలు చాలా చీపెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది నేను చెప్తానన్నాను గదా మీకు. అది ఈ మాల్‌లోనే. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మాల్‌లో ఇంత తక్కువ ఫుడ్ ప్రైజెస్‌లో దొరుకుతాయని చెప్పి. థాయ్ ఫుడ్ అంతా దొరికేస్తది ఈ ఫుడ్ కోర్ట్‌లో. అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. సూప్స్, డెజర్ట్స్, అలాగే సలాడ్స్, ఎన్ని రకాల వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. కాఫీస్, ఫ్రెష్ జ్యూసెస్, స్మూతీస్, ఐస్ క్రీమ్స్ అన్నీ. ఎవరైనా థాయ్ ఫుడ్ ట్రై చేయాలి అంటే ఈ మాల్‌కొచ్చి పైన 4th ఫ్లోర్‌లో ఈ ఫుడ్ కోర్ట్‌కొస్తే చాలు. అన్ని రకాల థాయ్ ఫుడ్ దొరికేస్తది మీకు. సో, అత్తయ్య వాళ్ళకి సూప్ ఇష్టం అని చెప్పి ప్రసన్న చికెన్ సూప్ తీసుకున్నారు. నేనేమో ప్యాడ్ థాయ్ ట్రై చేద్దాం అని చెప్పి చికెన్‌తో చెప్పాను. ఒకటి సిజ్లర్‌తో చెప్పాను. అసలు హాట్‌గా చాలా బావుంది. అసలు ఈ టేస్ట్, ఈ ప్రైస్‌కి అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బావుంది ఫుడ్ అంతా. మేము బాగా ఎంజాయ్ చేసాము. ఎవరు పటాయా వచ్చినా తప్పకుండా ఈ ఫుడ్ కోర్ట్ విజిట్ చేయమనే చెప్తాను. అంత బావుంది. లాస్ట్‌లో ఒక కాఫీ కూడా తాగాము. చాలా యమ్మీగా ఉంది. మాల్‌కి టాటా చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మరి మాల్‌కి టాటా చెప్పి బీచ్‌కి వెల్కమ్ చెప్దాము. మాల్ నుంచి బీచ్‌కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చాలా దగ్గరలోనే బీచ్ ఉంటుంది. కానీ కార్ ఎక్కడ పార్క్ చేయాలో మాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో, ఇంకా బీచ్ ఎదురుగుండానే ఇంకో మాల్ ఉంటుంది, సెంట్రల్ పటాయా అని చెప్పి. ఆ మాల్‌లో మేము పార్క్ చేసేసి ఫ్రంట్ బీచ్‌కి అయితే వచ్చేసాము. సన్సెట్ టైంకి వచ్చాము. ఎంత బాగుందో చూడండి. కింద సన్సెట్ అవుతుంటే అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. సన్సెట్ టైంకి అసలు స్కై మొత్తం రియల్ షేడ్‌లో ఎంత బాగుంటుందో. ఎంత పెద్ద పెద్ద బొమ్మలు లోపల మనుషులే కదా ఉంటారు. వాళ్ళకి గాలి ఎలా వేస్తుందో నాకు అర్థం కాదు. చక్కగా ఎదురు ఒక చిన్న కిడ్డీ బ్యాంక్‌లా పెట్టుకున్నారు. వాళ్ళకి మనీ వేసి మనం ఫోటోస్ దిగొచ్చు. అందుకే అంటారు బీచ్‌కి సన్సెట్ కానీ, సన్‌రైజ్ కానీ చాలా బాగుంటుంది. ఆ టైంలో వెళ్తే ఇంకా అందంగా ఉంటుంది బీచ్ అని చెప్పి. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో క్లైమేట్ అంతా. మేము పటాయా బీచ్‌కి రావడం ఇది 3rd టైం అనమాట. వచ్చినప్పుడల్లా మేము చాలా ఎంజాయ్ చేస్తాం బీచ్‌లో. ఈసారి మాతో పాటు మా అత్తయ్య, మావయ్య కూడా యాడ్ అయ్యారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఈ డేని. ఎంత అంటే ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కానీ, ఆ మాల్‌లో తిరగడం కానీ, ఈ బీచ్‌లో ఈ క్లైమేట్ కానీ, వాళ్ళకి ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ చూపించాలనే మేము అనుకుంటున్నాము. ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి అత్తయ్య, మావయ్యతో. బ్యాంకాక్‌లో వాళ్ళు ఏమేమి చూసారు, ఎలా తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కమింగ్ వీడియోస్‌లో మీకు ఇంకా బాగుంటుంది. ఈ వీడియోస్ చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో చక్కగా రావచ్చు బ్యాంకాక్‌కి అని చెప్పి. అప్పుడే మోక్షి, ప్రసన్న దిగిపోయారు. అసలు ఫుల్ అలలు వస్తున్నాయి. అయినా వాళ్ళిద్దరూ వినట్లేదనమాట. చక్కగా తండ్రి కొడుకులు ఇద్దరు స్విమ్ చేస్తున్నారు బీచ్‌లో. నాకు ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టం. అసలు ఎంత బాగుంటుందో ఆ సన్సెట్, ఆ వ్యూ కానీ, ఆ క్లైమేట్ కానీ, ఆ వాతావరణమే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మోక్షికి వాటర్ అంటే పిచ్చి. మీరు ఒక టబ్‌లో వాటర్ వేసి కూర్చోమన్నా వాడు రోజంతా కూర్చుంటాడు. అంత ఇష్టం. పిల్లలు ఎవరైనా ఇష్టపడతారు. వీడికి కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ఒక 25 మినిట్స్ అయితే ప్రసన్న, మోక్షి ఆడారు. ఆడిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము. చక్కగా నైట్ అయిపోయింది. వీకెండ్‌లో వెళ్ళాం కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. బాగా తిరిగేసాం కదా, మళ్ళీ కడుపులో దానా పడాలని చెప్పి ఫుడ్ స్టాల్స్‌కి అయితే వెళ్తున్నాము. ఎదురు అన్ని ఫుడ్ స్టాల్సే. ఎన్ని రకాల ఫుడ్ ఉందో
థాయిలాండ్ మొత్తం ఫుడ్‌తోనే ఎక్స్‌ప్లోర్ అవుతుందా అని ఫీలింగ్ వస్తదనమాట మనకి. ఎలా ఉంది మ్యూజిక్? అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదూ! ఎంత చక్కగా వాయిస్తుందో కదా పాప. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకి పటాయా వాకింగ్ స్ట్రీట్ కూడా వచ్చేస్తుంది. నాకు బాగా గుర్తనమాట. ఫస్ట్ టైమ్ మేము పటాయా వచ్చినప్పుడు వాకింగ్ స్ట్రీట్‌కి వెళ్ళడానికి ఇక్కడ బీచ్ దగ్గర దిగిపోయాము. ఇక్కడ ఫెస్టివల్ ఎంజాయ్ చేసి అక్కడికి వెళ్ళడానికి టుక్ టుక్ ఎక్కామనమాట. ఆ ఫస్ట్‌లో మాకు ఆ వెహికల్‌ని టుక్ టుక్ అంటారని కూడా తెలీదు. బ్యాంకాక్ వచ్చిన 6, 7 డేస్‌కి మేము పటాయా కూడా వెళ్ళడం జరిగింది. ఖాళీ అయిపోయిన బీర్ బాటిల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి, గెదర్ చేసి, వాడికి నచ్చినవి అలా సెట్ చేసి, అందరిని ఆకర్షించేలా చేస్తున్నాడు. ఎవరికైనా వాడు చేసినవి నచ్చితే ఇక్కడ ఫండింగ్ కూడా ఇవ్వచ్చని బాక్స్ కూడా పెట్టాడు. పిల్లలకి మనం ఖచ్చితంగా చెప్పాల్సిందేంటంటే మనీ గురించి. అవి మనం ఎంత కష్టపడితే ఇలా బయటికి వెళ్ళడం జరుగుతుందో, లేదా అసలు మనం తినడానికి ఫుడ్ ఎలా వస్తుందో ఖచ్చితంగా చెప్పాలి ప్రతి పేరెంట్ వాళ్ళకి. ప్రతి పేరెంట్ అనుకుంటారు మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అని చెప్పి. అది ఖచ్చితంగా నిజం. కానీ వాళ్ళకి డబ్బు విలువ తెలియాలి అంటే మనం చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకి. ఇక్కడ చూసారా అసలు భలే అల్లేస్తున్నారు. ఒక చిన్న ఆకు తీసుకొని ఫోల్డ్ చేసేసి చక్కగా అల్లేస్తున్నారు. బీచ్‌లో చక్కగా స్నానం అయిపోయిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుందో. ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చూసామో మేము. కొన్ని టేస్ట్ కూడా చేయడానికి వాళ్ళు శాంపుల్ ఫుడ్స్ ఇస్తున్నారు. ఈ కేక్స్ వెనకాల బేక్ చేసి వెంటనే ఇక్కడ పెట్టేసి అమ్మేస్తున్నారు. నార్మల్‌గా వెనిగర్ అంటే లెమన్‌కి బదులుగా యూజ్ చేసేదాన్ని వెనిగర్ అంటారని తెలుసు. ఇక్కడ కోకోనట్ వెనిగర్ అలాగే హనీతో కూడా వెనిగర్ ఉంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని అడిగితే మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్లస్ వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందంట. టేస్ట్ చేయడానికి కొంచెం శాంపుల్ కొంచెం ఇచ్చారనమాట. అస్సలు నచ్చలేదు నాకు. ఎన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చానో. ఏది నాకు కొత్తగా కనిపించినా ప్రసన్నకి ఆగి చూపించి నాకు ఇది కావాలి అని అడగడం నాకు బాగా అలవాటు. మళ్ళీ అవి కొనమని పేచి పెట్టను. ఏంటో అలా చేస్తే అదో తృప్తి అనమాట నాకు. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దేంట్లోనైనా దూరిపోవడంలో నేను ఫస్ట్ ఉంటాను. అది ఏదైనా సరే అదే తిడుతూ ఉంటారు ప్రసన్న. ముందు వాటి గురించి తెలుసుకో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో అంటారు. కాదు, నేను వెళ్ళి చేస్తూ తెలుసుకుంటానమాట ఏదైనా. సో ఇక్కడ నేచర్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది. పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారు. చక్కగా మన చేతులకి 2 గ్లౌజులు ఇచ్చేశారు. వాటితో మనం ఇప్పుడు పాట్ చేయాలి. ఫ్లవర్ పాట్ అనమాట. అసలు ఎందుకు ఇలా కండక్ట్ చేస్తున్నారు అని ప్రసన్న అడిగితే పిల్లలకి ఒక యాక్టివిటీగా అలాగే నేచర్ గురించి చెప్తూ ఇలా చేస్తున్నాము అని చెప్పారనమాట. సో ఎలా చేయాలో కూడా ఆవిడ పక్క నుండి నాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. నేను అది చేసేలోపు మోక్షి చక్కగా ఆడుకుంటున్నాడు. అలా చేశాక నేను అడిగాను అనమాట, అది నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని. ఓ తప్పకుండా, అందుకే మేము చేయించాం మీతో అని చెప్పి చక్కగా ఆ కవర్ మొత్తం నా చేతిలో పెట్టి ఒక ఫోటో కూడా తీయించుకున్నారు. నా చేతులతో చేసిన ఒక చిన్న పాట్లో నేను ఒక ప్లాంట్ కూడా వేశాను. కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను అది. ఎలా ఉంది మా పటాయా వీడియో. 1 డే ట్రిప్ మొత్తం మేము బాగా ఎంజాయ్ చేసాం. అటు మాల్లో కానీ బీచ్లో కానీ స్ట్రీట్ ఫుడ్ తినడంలో కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు బ్యాంకాక్ నుంచి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి చూస్తాను. ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నారు అనమాట. ఒక ఆవిడ ఫుడ్ తీసుకుంటుంటే మీరు ఇండియన్స్ కదా, మీరు బీఫ్ తినరు కదా, మీరు తినరు అని చెప్పి ఆవిడే వద్దని చెప్పారు. ఎంత క్యూటో కదా. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అలాగే బుట్టలు ఎలా అల్లాలో కూడా చెప్తున్నారు. మనకి టైం ఉండాలే కానీ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి బోర్డు నేర్చుకోవచ్చు. మేము మా డేని చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.